ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గత 2 రోజులుగా రోజు రోజుకి నిప్పుల కుంపటిలా మారుతుంది, అగ్నిగుండంలా మారుతున్న పరిస్థితితో ఇటు జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా గమనించుకుంటే నిన్నటి నుంచి 45 డిగ్రీలకు పైన ఇటు మొత్తం ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న భగత్ సింగ్ కూడలి వద్ద ఉన్నాము. పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. చాలా వరకు ఉదయం 8 దాటితేనే జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచే వేడి తాపం అనేది ఇటు ప్రారంభమవుతున్న పరిస్థితి. మరో 4 రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఇటు ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటు ఆరోగ్య శాఖ కూడా హై అలర్ట్ ప్రకటించింది. పూర్తిగా ఎవరు కూడా అనవసరంగా బయటకు వెళ్ళకూడదని ఉదయం 10 కంటే ముందే పనులు పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉండాలని ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న ఒక రోజే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, అస్ఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. చాలా వరకు ఇటు గత ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే చూసుకుంటే గత 10 రోజుల్లో చాలామంది ఇటు వడదెబ్బలకు సంబంధించి ఇటు మరణించిన పరిస్థితికి కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఏదైతే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో దాంతో పూర్తిగా అనారోగ్యానికి బారిన పడుతూ అస్వస్థకు గురి అవుతూ వరుసగా ఇటు ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు చాలా ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకమైన వార్డులను కూడా ప్రారంభించారు. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇటు వైద్య శాఖ అయితే నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే వడదెబ్బల నుంచి తప్పించుకునేందుకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తిగా ఇటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో ఒక అతను ఉన్నాడు. చెప్పండి, ఏ రకంగా ఉన్నాయి ఈ ఎండలు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయి? ఎండలు బాగున్నాయి. పొద్దున పనికి పోతేనే పని చేసుకొస్తుంది. మరి మా ఎండ 11 అయిందంటే పని కాకలేదు. బాగా ఆడదెబ్బలకి దవాఖానలు హాస్పిటల్లో పాలవుతున్నాము. ఇట్లా కష్టమవుతుంది పని బతకడు. పని చేయకపోతేనేమో వెళ్ళది, ఇంట్లో గడవది. పని చేయాలంటే 6 గంటలకు 5 గంటలకు పోవాల్సి వచ్చింది. మేస్త్రి పనులు అయితే బాగా కష్టమవుతున్నది. చేసేదేమో మేస్త్రి కూలి పనులు, లేబర్. ఎండ దెబ్బను బాగా వస్తుంది, పానం మీదకి వస్తుంది పని చేసుడు. ఈ ఆడదెబ్బతోటి తట్టుకోలేకుండా ఇంట్లోకి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకొని కొంచెం తక్కువ పని చేసుకొని తక్కువ కూలితోటే బతుకుతున్నాం. ఇక పొద్దునిండా కూలి వడలేదు, చేయరాకలేదు. పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎన్నింటికి వెళ్తారు మీరు పనికి? 6 గంటలకు వెళ్తాం. ఎప్పటి వరకు ఉంటుంది పని? 11 గంటలకు ఉంటుంది. 11 గంటలకు అంటే సమయం మార్చిండ్రు అన్నట్టు. సమయం మార్చి ఇంతకు ముందు ఎలా ఉంటుండే? ఇంతకుముందు 10 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా. అయినా 11 గంటలకు ఉన్న వడదెబ్బకు లోన్ అవుతున్నాం. 11 గంటల దాకా కొంచెం పని చేస్తున్నాం. ఆపు కూలి వస్తుంది. మొత్తం కూలి కాదు. పనికి వెళ్ళకపోతే కుదరదు. ఇది చూసుకోవచ్చు. మొత్తంగా పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇటు అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేస్తున్నామని, అదొక ఆఫ్డేకి సంబంధించిన కూలీ ఇక్కడ గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఇటు కూలీకి వెళ్ళకపోతే ఇల్లు గడవని పరిస్థితి అని కూడా చెప్తున్నారు. చాలా వరకు ఈ ప్రధానంగా ఏదైతే తాపి మేస్త్రికి సంబంధించిన పనులకు కూలీలకు వెళ్ళేవాడి పరిస్థితి అయితే మరీ అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవాలి. ఇటు ఇంత వేడిమిలో కూడా ఇంత ఎండలో కూడా పనిచేయాల్సిన పరిస్థితి, పనికి వెళ్ళకపోతే ఇల్లు గడవని పరిస్థితి. ఇలా చాలా వరకు చాలా మంది పనికి వెళ్లే వారి పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సగటు జీవిని కూడా ఇటు ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతతో ఇటు అనారోగ్య బారిన పడకుండా ఇటు ఐఎండీ ఇటు మరియు ఆరోగ్య శాఖ ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తుంది. తప్పకుండా అత్యవసరం అయితే తప్ప ఉదయం 8 దాటిన తర్వాత బయటకు వెళ్ళకూడదని, ఒకవేళ అత్యవసరం అయితే బయటకు వెళ్లే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అవసరం లేకపోయినా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలని, దాంతోపాటు వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలని, ఖచ్చితంగా ఇటు తలభాగం పూర్తిగా వస్త్రాలతో కప్పుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే అనారోగ్యాన్ని బారిపడే అవకాశం ఉందంటూ ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.